Hi friends, welcome to our channel. ఈ వీడియోలో మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పార్ట్ 2 చూద్దాం. ఎవరన్నా పార్ట్ 1 చూడకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. అది చూసి వచ్చిన తర్వాత పార్ట్ 2 చూడండి. మనం స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఇప్పుడు మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ యొక్క అగ్రికల్చర్ స్టైల్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ కి అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆక్యుపేషన్. వాళ్ళకి ఇంకా చాలా ఆక్యుపేషన్స్ కూడా ఉన్నాయి. వాటితో పాటు అగ్రికల్చర్ కూడా వాళ్ళు చాలా ఇంపార్టెంట్ గా తీసుకున్నారు. వాళ్ళు వచ్చేసరికి వీట్, బార్లీ, రాగి, లెంటిల్ వీటన్నిటిని వాళ్ళు పండించే వాళ్ళు. వరల్డ్ మొత్తంలో ఫస్ట్ కాటన్ ని కల్టివేట్ చేసింది ఎవరంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపులే. వాళ్ళే ఫస్ట్ కాటన్ ని ప్రొడ్యూస్ చేశారు. వీళ్ళు ప్లఫింగ్ కోసం అంటే భూమిని దున్నటానికి బుల్స్ ని యూజ్ చేసేవాళ్ళు. అది మనకి ఎలా తెలిసిందంటే కొన్ని సీల్స్ అనేవి బయటపడ్డాయి. ఆ సీల్స్ మీద బుల్స్ యొక్క సింబల్స్ ఉన్నాయి. సో వాళ్ళు ప్లఫింగ్ కి బుల్స్ ని యూజ్ చేసేవాళ్ళు. అండ్ మనకి కొన్ని క్యానల్స్ కూడా కనిపించాయి. క్యానల్స్ అంటే కాలువలు. అంటే ఇప్పుడు ఆ కాలువల్లో నుంచి వచ్చే వాటర్ని వీళ్ళ పొలాలకి వాటర్ కోసం యూజ్ చేసుకునే వాళ్ళు. అది వచ్చేసరికి మనకి హరప్పా సైట్ లో షార్ట్ గాయ్ అనే ఒక ఏరియా ఉంది. అది ప్రెసెంట్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది. అక్కడ మనకి కొన్ని క్యానల్స్ దొరికాయి. అండ్ వీళ్ళు అగ్రికల్చర్ కోసం వుడెన్ ప్లఫ్స్ ని వాడేవాళ్ళు, నాగలి అంటాం. అండ్ ఆక్సెస్ ని కూడా యూజ్ చేసేవాళ్ళు. ఇది వాళ్ళ యొక్క అగ్రికల్చర్ గురించి. నెక్స్ట్ మనం ఎకానమీ గురించి చూద్దాం. ఆ టైంలో వాళ్ళకి కరెన్సీ లేదు. అంటే కాయిన్స్ కానీ క్యాష్ అలా వాటికి రూపీస్ కానీ వాళ్ళకి అప్పుడు అవేం లేవు. వాళ్ళు బార్టర్ సిస్టమ్ ని ఫాలో అయ్యేవాళ్ళు. బార్టర్ సిస్టమ్ అంటే తెలుసు కదా, ఇచ్చిపుచ్చుకోవడం. అంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్ కి ఏదన్నా ఒక ఐటమ్ ఇస్తే అతను ఇంకొక ఐటమ్ ఇస్తాడు. ఇప్పుడు నేను ఒకరికి రైస్ ఇస్తే వాళ్ళు నాకు వీట్ ఇస్తారు. అలా గూడ్స్ ఎక్స్చేంజ్. వాళ్ళకి ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ట్రేడింగ్ చాలా హై లెవెల్లో చేశారు. అది మనకి ఎలా తెలుస్తుందంటే మనకి త్రవ్వకాల్లో బయటపడిన సీల్స్ కానీ స్క్రిప్ట్స్ కానీ అండ్ వాళ్ళు యూజ్ చేసిన వెయిటింగ్ మెజర్స్. అంటే ఇప్పుడు మనం వెయిటింగ్ మెజర్స్ అంటే ఇప్పుడు మనం కేజీ, 2 kgs, లీటర్స్, ఎంఎల్ అలా మెజర్ చేసేవాళ్ళం కదా. వాళ్ళు ఎలా మెజర్ చేసేవాళ్ళు అంటే మల్టిపుల్స్ ఆఫ్ 16 గా మెజర్ చేశారు. 16, 32, 48 అలా. ఇప్పుడు సీల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఎక్స్ అనే పర్సన్ వై అనే పర్సన్ కి తన యొక్క గూడ్స్ ని పంపించాలనుకున్నాడు. ఆ ఎక్స్ పర్సన్ ఏం చేస్తాడంటే గూడ్స్ అన్నిటిని ప్యాక్ చేసి ఒక సీల్ తో దాన్ని ముద్ర వేసేవాడు. ఎప్పుడైతే ఆ గూడ్స్ ఆ వై పర్సన్ దగ్గరికి రీచ్ అయినాయో ఆ సీల్ చూడగానే అతను అనుకుంటాడు ఓకే ఇది పలానా పర్సన్ పంపించాడని. అలా సో ఈ సీల్స్ కానీ ఈ వెయిటింగ్ మెజర్స్ కానీ వీటన్నిటిని చూస్తే మనకేం అర్థమవుతుంది, వాళ్ళు ట్రేడింగ్ అనేది చాలా ఎక్కువ చేశారు. అది వాళ్ళ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అండ్ వీళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ లో ఒక ట్రేడింగ్ కాలనీ కూడా ఉంది, చిన్న కాలనీ లాగా. అంటే అక్కడ ట్రేడింగ్ ఎక్కువ చేసుకునేలాగా చేశారు వాళ్ళు. అండ్ వీళ్ళు టైగ్రిస్ అండ్ యూఫ్రేట్స్ రివర్స్ దగ్గర ఉన్న పీపుల్ తో కూడా ట్రేడింగ్ చేశారు. సో ఈ 2 రివర్స్ దగ్గర ఒక సివిలైజేషన్ అనేది కూడా ఉందని మనం పాత పాటలో చెప్పాము. అదేంటో కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అండ్ వీళ్ళు లాపిస్ లజూలి అనే ఒక ఐటమ్ ని కూడా ట్రేడింగ్ చేసేవాళ్ళు. అంటే ఏం లేదండి, మన ఎక్వేరియంలో చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి చూసారా, కలర్ స్టోన్స్. అలాంటి స్టోన్ టైప్ ఇది కూడా, కాకపోతే ఇది బ్లూ కలర్ లో ఉంటుంది. ఇది అందరూ పర్చేజ్ చేయరు. ఓన్లీ రూలింగ్ క్లాస్ పీపులే ఆ టైంలో పర్చేజ్ చేసి దీన్ని యూజ్ చేసుకునేవాళ్ళు. అది ఎలా ఉంటుందో నేను నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను. అండ్ వాళ్ళ యొక్క క్రాఫ్ట్స్ గురించి ఇప్పుడు చూద్దాము. మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని బ్రాంజ్ సివిలైజేషన్ అని కూడా అంటాం. ఎందుకంటే ఆ టైంలో బ్రాంజ్ అనేది చాలా ఎక్కువ యూజ్ చేశారు. మనకి బ్రాంజ్ అనేది జనరల్ గా ఎలా వచ్చింది, కాపర్ నాను టిన్ని రెండింటిని మిక్స్ చేస్తే మనకి బ్రాంజ్ వచ్చింది. సో వీళ్ళకి ఇప్పుడు ఏమేం కావాలి, కాపర్ కావాలి, టిన్ కావాలి. సో వీళ్ళ కాపర్ వచ్చేసరికి మన రాజస్థాన్ లో ఉన్న కేట్రీ కాపర్ మైన్స్ నుంచి వీళ్ళు కాపర్ ని తెచ్చేవాళ్ళు. అండ్ టిన్ వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెచ్చేవాళ్ళు. సో ఈ రెండింటిని మిక్స్ చేసి వీళ్ళు బ్రాంజ్ అనేది ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. సో వీళ్ళు ఇంకేమేమి తయారు చేసేవాళ్ళు అంటే బోట్స్ తయారు చేసేవాళ్ళు. ఈ బోట్స్ ఎందుకు యూజ్ చేసేవాళ్ళు వీళ్ళు, ట్రేడింగ్ కి. ఎందాలు చెప్పాను చూసారా, ఐటమ్స్ గూడ్స్ ని వేరే ఎక్కడెక్కడో ఇక్కడ టైగ్రిస్ అండ్ యూఫ్రేట్స్ రివర్స్ దగ్గర అంటే వేరే సివిలైజేషన్ లో ఉన్న పీపుల్ కూడా వీళ్ళు ఐటమ్స్ ని
ట్రేడింగ్ చేసేవాళ్ళు. సో వాటి కోసం వీళ్ళు బోట్స్ తయారు చేసేవాళ్ళు, బీడ్స్ తయారు చేసేవాళ్ళు. బీడ్ అంటే ఏంటంటే పూసలు, చిన్న చిన్న పూసలు ఆడవాళ్ళు వేసుకుంటారు చూసారా, పూస దండలు అంటారు, అలాంటి వాటిల్ని. అండ్ సీల్స్ కూడా తయారు చేసేవాళ్ళు. సీల్స్ మీద వీళ్ళు యానిమల్స్ బొమ్మలు వేసి చిన్న స్క్రిప్ట్ కూడా రాసేవాళ్ళు. అండ్ టెర్రకోటాతో చేసిన బొమ్మలు, ఫిగర్స్ చిన్న చిన్నవి. అండ్ గోల్డ్ స్మిత్స్ వచ్చేసరికి వీళ్ళు సిల్వర్తో, గోల్డ్తో అండ్ ఇంకా చిన్న చిన్న వేరే కలర్ స్టోన్స్తో జ్యువెలరీ ఐటమ్స్ని తయారు చేసేవాళ్ళు. అండ్ పాటరీ వీల్ని యూజ్ చేసి వీళ్ళు పాట్స్ తయారు చేసేవాళ్ళు. ఆ పాట్స్ అనేవి కొంచెం నార్మల్గా కాకుండా గ్లాసీగా, షైనీగా అలా ఉండేవి, చాలా బాగుంటాయి, అట్రాక్టివ్గా. అండ్ వాళ్ళ యొక్క రిలీజియన్ ఏంటంటే వాళ్ళు ఓన్లీ సింగిల్ రిలీజియన్ ఏమి ఫాలో అవ్వలేదు. మనకి హరప్పాలో వచ్చేసరికి చాలా టెర్రకోటాతో చేసిన ఫిగర్స్ అనేవి బయటపడ్డాయి. అవి మోస్ట్ ఆఫ్గా ఉమెన్ వే. సో ఉమెన్ షేప్లో చేసిన బొమ్మలు అనేవి ఎక్కువ బయటపడ్డాయి. ఒక బొమ్మలో ఏంటంటే అంటే ఒక టెర్రకోటాతో చేసిన ఒక ఉమెన్ ఫిగర్ స్టమక్లో నుంచి ఒక ప్లాంట్ అనేది గ్రో అవుతున్నట్టు అలా ఉంది. అంటే ఫెర్టిలిటీ గాడెస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు ఈజిప్ట్లో కూడా వాళ్ళు అంతే, ఈజిప్షియన్స్ కూడా ఐసిస్ అనే ఒక గాడెస్ని సేమ్ ఎలా అయితే వాళ్ళు పూజిస్తారో మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ కూడా ఈ మదర్ గాడెస్ని అలాగే ఆ ఫెర్టిలిటీ గాడెస్ని అలాగే పూజించేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి పశుపతి సీల్ అంటే ఏంటంటే ఒక పర్సన్ వచ్చేసరికి మెడిటేషన్ పోజ్లో కూర్చొని ఉంటాడు. అతనికి 3 హెడ్స్ ఉంటాయి. చుట్టుపక్కల వచ్చేసరికి 4 యానిమల్స్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. ఈ 4 యానిమల్స్తో పాటు ఇంకొక యానిమల్ ఆప్షన్ ఇచ్చి లేనిది అడుగుతాడు. సో మనం ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. ఎలిఫెంట్, టైగర్, రైనోసెరస్, బఫెల్లో, ఈ 4 అతని పక్కన ఉంటాయి. కింద వచ్చేసరికి 2 డీర్స్ ఉంటాయి. ఆ పశుపతి సీల్ పిక్చర్ నేను నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. అండ్ వాళ్ళు యాములెట్స్ కూడా యూజ్ చేసేవాళ్ళు. యాములెట్స్ అంటే ఏంటంటే తాయెత్తులు, అంటే ఈవిల్ పవర్ నుంచి ప్రొటెక్షన్ కోసం యాములెట్స్ యూజ్ చేసేవాళ్ళు. అండ్ వాళ్ళు ట్రీస్ని పూజించేవాళ్ళు, యానిమల్స్ని కూడా పూజించేవాళ్ళు. ఆ యానిమల్స్లో కొంచెం ఇంపార్టెంట్గా ఏంటంటే యూనికార్న్, సింగిల్ కొమ్ము ఉండే యూనికార్న్ని అండ్ బుల్ని కూడా వీళ్ళు పూజించేవాళ్ళు. ఇదే యాములెట్, ఈవిల్ పవర్ నుంచి ప్రొటెక్షన్ కోసం యూజ్ చేసేవాళ్ళు. ఇదిగోండి ఒక యానిమల్, బుల్, వాళ్ళు రాసే స్క్రిప్ట్ అదే. అండ్ ఇది లాపిస్ లజూలి, బ్లూ కలర్ స్టోన్. దీన్నే వాళ్ళు వేరే కాంటినెంట్స్లో ఉన్న పీపుల్తో వాళ్ళు ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఇదే పశుపతి సీల్ అండి. ఇదిగోండి 3 హెడ్స్ ఉన్నాయి. ఎలిఫెంటు, టైగరు, రైనోసెరస్, బఫెల్లో. కింద వచ్చేసరికి 2 డీర్స్. ఓకేనా. అండ్ ఇది వాళ్ళు చేసిన పాట్స్ చూడండి, కలర్స్ కానీ ఐటమ్స్ కానీ షైనీగా ఉన్నాయి. అండ్ ఇది టెర్రకోటాతో చేసిన ఒక ఉమెన్ ఫిగరిన్. దీన్ని మదర్ గాడెస్ అంటారు. వాళ్ళు పూజించేవాళ్ళు ఆ టెర్రకోటా ఫిగరిన్ని. ఇప్పుడు మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కొన్ని ఫేమస్ సైట్స్, అక్కడ మనకి ఏమేమి ఐటమ్స్ దొరికినా చూద్దాం. ఫస్ట్ హరప్పా అని చూద్దాం. హరప్పా వచ్చేసరికి మనకి పాకిస్తాన్లో ఉంది. సో మనకి హరప్పాలో ఏమేమి దొరికినాయి అంటే గ్రానరీ అంటే ఏంటంటే ధాన్యాగారం. వీళ్ళు పండించిన గ్రెయిన్స్ వాటన్నిటిని అక్కడ స్టోర్ చేసేవాళ్ళు. అది ఒక బిల్డింగ్స్ లాగా ఉండేవి. అండ్ మేల్ టోర్సో అంటే ఇదే మేల్ బాడీ, ఒక రెడ్ శాండ్ స్టోన్తో తయారు చేసిన ఒక మేల్ బాడీ. అండ్ మదర్ గాడెస్, ఇదే మనం దాన్ని చెప్పుకున్నాం కదా, టెర్రకోటాతో చేసిన ఒక బొమ్మ. అండ్ ఇది జ్యువెలరీ. ఇవి మనకి హరప్పాలో దొరికాయి. నెక్స్ట్ మొహెంజోదారో. ఈ మొహెంజోదారోలో కూడా మన పాకిస్తాన్లోనే ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఫస్ట్ గ్రేట్ బాత్ దొరికింది. ఇదే గ్రేట్ బాత్ అంటారు. ఇది జనరల్గా దేనికి యూజ్ చేసేవాళ్ళు అంటే రిచువల్ బాతింగ్, అంటే ఏదైనా పవిత్ర స్నానాలు వాళ్ళు చేస్తారు చూసారా, ఆ టైంకి దీన్ని యూజ్ చేసేవాళ్ళంట. ఇది వాళ్ళ లెంత్ వచ్చేసరికి ఒక 12 మీటర్స్ ఉంది. అండ్ విడ్త్ వచ్చేసరికి 7 ఉంది. డెప్త్ వచ్చేసరికి 2.5 ఉంది. ఇది ఎంట్రన్స్ వచ్చేసరికి నార్త్ సౌత్ నుంచి ఉంది స్టెప్స్. అండ్ దీనికి వాటర్ అనేది దీని పక్కనే ఒక వెల్ ఉంటుంది. ఆ వెల్ నుంచి ఆ వాటర్ అనేది ఈ స్విమ్మింగ్ పూల్ లాగా
దీంట్లో ఫిల్ అవుతూ ఉండిద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రేట్ గ్రానరీ, ఇందా మనం చెప్పుకున్నాం ధాన్యాగారం, సేమ్ ఇది కూడా అంతే, కాకపోతే పెద్ద సైజులో. మనకి హరప్పాలో కంటే మొహంజోదారోలో చాలా బిగ్ సైజులో ఉన్న గ్రానరీస్ దొరికాయి. నెక్స్ట్ వచ్చేసరికి బ్రాంజ్ డాన్సింగ్ హాల్, ఇదే ఆ బ్రాంజ్ డాన్సింగ్ హాల్, చాలా బ్యూటిఫుల్గా చేశారు బొమ్మ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పశుపతి శీల, ఇందాక చెప్పుకున్నాం కదా, 3 heads 4 animals, కింద 2 deers ఉంటాయి. అండ్ ఇది వచ్చేసరికి స్టాచ్యూ ఆఫ్ బేర్డ్ మ్యాన్, దీన్ని మనం బేర్డ్ ప్రీస్ట్ అని కూడా అంటారు, బేర్డ్ మ్యాన్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు చాన్హుదారో, దీనిలో మనకి ఏమేమి దొరికినాయి అంటే బేర్డ్ మేకర్ షాప్ ఒకటి దొరికింది, అంటే ఇందా మనం చెప్పాం కదా పూసలు, సో ఆ పూసల్ని తయారు చేసే ఒక చిన్న షాప్ ఒకటి దొరికింది. అండ్ ఒక డాగ్ క్యాట్ని చేజింగ్ చేసి ఫుట్ ప్రింట్స్, ఒక ఇంక్ పాట్, ఒక బ్యాంగిల్ ఫ్యాక్టరీ, అప్పుడు కూడా బ్యాంగిల్స్ తయారు చేసేవాళ్ళు, జ్యువెలరీలో బ్యాంగిల్స్ కూడా ఒక ఐటమే కాబట్టి. అండ్ నెక్స్ట్ కాళీబంగన్, ఈ కాళీబంగన్ వచ్చేసరికి మనకి రాజస్థాన్లో ఉంది, మన ఇండియాలో రాజస్థాన్లో ఉంటుంది కాళీబంగన్ సైట్ అనేది. అక్కడ మనకేం దొరికినాయంటే ఫైర్ ఆల్టర్స్ దొరికినాయి. ఫైర్ ఆల్టర్ అంటే ఇదే, అంటే ఇప్పుడు మనం హోమాల్లో ఒక అగ్నిది బలిపీఠం పెడతారు చూసారా, సో అదే ఫైర్ ఆల్టర్ అంటారు, అది మనకి కాళీబంగన్ దొరికింది. అండ్ క్యామెల్ బోన్స్ దొరికాయి, వుడెన్ ప్లఫ్ దొరికింది, అంటే చెక్కతో చేసిన నాగలి, మనం ఇందాక అగ్రికల్చర్లో చెప్పాను చూసారా వీళ్ళు వుడెన్ ప్లఫ్ని యూజ్ చేసేవాళ్ళని, అది మనకి కాళీబంగన్ సైట్లో దొరికింది. నెక్స్ట్ వచ్చేసరికి లోతల్, లోతల్ వచ్చేసరికి మనకి గుజరాత్లో ఉంది. అండ్ మ్యాన్ మేడ్ పోర్ట్, అంటే మనిషి తయారు చేసిన ఒక సీ పోర్ట్ టైప్ ఇది. ఇది వచ్చేసరికి సబర్మతి రివర్ ఆర్ బొగావో రివర్ అని ఉంది, ఆ రివర్కి ఇది కనెక్ట్ అయి ఉంటుంది. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు, దీని నుంచి అలా బోట్స్లో వెళ్ళి ఆ రివర్ ద్వారా కనెక్ట్ అయ్యి వేరే ఏరియాస్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు. సో ఇది మ్యాన్ మేడ్ పోర్ట్ లోతల్. మనకి ఇక్కడ ఎవిడెన్స్ ఆఫ్ రైస్, చిన్న రైస్ ఐటమ్స్ దొరికాయి. అండ్ ఫైర్ ఆల్టర్ ఇందాక చెప్పుకున్నాము సేమ్. అండ్ ధోలవీరా, ఇది కూడా గుజరాత్లోనే ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి వాటర్ రిజర్వాయర్ దొరికింది, ఇదిగోండి వాటర్ రిజర్వాయర్, వీళ్ళు వాటర్ని ఇక్కడ స్టోర్ చేసుకొని వీళ్ళు వాటిని యూజ్ చేసుకునే వాళ్ళంట. అండ్ సుర్కోటాడ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మనకి గుజరాత్లోనే ఉంది. ఇక్కడ మనకి హార్సెస్ యొక్క బోన్స్ దొరికాయి. నెక్స్ట్ అండ్ ఫైనల్గా డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలా అంతరించిపోయింది అనేది ఇప్పుడు కూడా డిబేటబుల్లే, సింగిల్ ఆన్సర్ అనేది లేదు. కొంతమంది వచ్చేసరికి ఆరియన్స్ యొక్క ఇన్వేషన్ వల్ల ఇది అంతరించిపోయిందని, అంటే మనకి లెక్క ప్రకారం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ తర్వాత మన ఇండియాకి వచ్చింది ఎవరంటే ఆరియన్సే. బట్ వాళ్ళు ఏమంటారంటే ఆరియన్స్ వచ్చి వీళ్ళు ఉండే స్థావరాలన్నింటినీ ధ్వంసం చేసి వీళ్ళని చంపేశారని అంటారు. అండ్ కొంతమంది ఏమంటారంటే కొన్ని న్యాచురల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా, అంటే ఎర్త్ క్వేక్స్, వాళ్ళకి సరిగ్గా రెయిన్ ఫాల్స్ టైంకి రాకుండా కరువు వచ్చేసి పంటలు లేకుండా అలా కూడా డిక్లైన్ అయిపోయింది అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లడ్స్, హెవీగా ఫ్లడ్స్ వచ్చేసరికి అలా అయిపోయింది అని కూడా అంటారు. అండ్ ఇదండి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ.